దేశవ్యాప్తంగా ఉన్న నా యువతకు ఈరోజు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినటువంటి దేశం నా భారతదేశం. సుమారు 60% యువత కలిగినటువంటి నా దేశానికి ఈరోజు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాల్సినటువంటి నా దేశం ఈరోజు ఆర్థిక అభివృద్ధిలో కానీ, సామాజిక అభివృద్ధిలో కానీ, ఏ అభివృద్ధిలో చూసుకున్నా ఎంతో వెనకబడి ఉన్నాం. అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనము గత అర్ధ శతాబ్ద కాలం నుంచి కొనసాగుతున్నాం. అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు మారలేకపోతున్నాం? 60% యువత కలిగిన దేశం. దానికి ప్రధాన కారణాలు మిగతా దేశాలతో పోల్చినట్టయితే మనకు అమెరికా, అలాగే యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, అలాగే నార్వే, స్వీడన్, ఇటలీ వంటి దేశాలు, అలాగే మన ఆసియా ఖండంలో ఉన్న జపాన్ దేశము, అలాగే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అవి 10 కోట్ల జనాభా లోపు ఉన్నటువంటి దేశాలు అవన్నీ కూడా, అమెరికా కాకుండా మిగతా నేను చెప్పిన దేశాలన్నీ కూడా. కానీ ఈరోజు ఆర్థిక అభివృద్ధిలో శాసిస్తున్న ప్రపంచాన్ని అత్యంత శక్తివంతమైనటువంటి దేశాలుగా మారిన అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తించబడ్డాయి. దానికి కారణం ఏంటంటే నిరంతరం పనిచేస్తారు. ఎట్ ద సేమ్ టైం పక్కనే ఉన్నటువంటి చైనాతో మనం కంపేర్ చేసుకున్న మనకంటే వాళ్ళకి ఆత్మాభిమానం కొద్దిగా ఎక్కువేమో. మరి వాళ్ళు చిన్నప్పటి నుంచే అన్నీ నేర్చుకుంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్స్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ వచ్చేటప్పటికి చైనా ఎక్కడుంది, భారతదేశం ఎక్కడుంది, అమెరికా ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం, రష్యా ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం, జపాన్ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం. మరి ఎక్కువ యువత కలిగిన దేశం భారతదేశం కదా. ఏమంటే మనకు అవకాశం రావట్లేదు, రాలేకుండా చేస్తున్నారు అనేసి మనలో మనమే కొన్ని విమర్శలు చేసుకుంటున్నాం. కానీ ఇది కరెక్ట్ అని నేను అనిపించుకోవట్లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వంలో ఏ రాష్ట్రం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు తల్లి కడుపులో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నుంచి చనిపోయే వరకు ప్రభుత్వమే అన్ని చూసుకుంటుంది. ఈవెన్ ఎడ్యుకేషన్, అంగన్వాడీ నుంచి, ఎలిమెంటరీ నుంచి, హై స్కూల్ నుంచి, కాలేజీ నుంచి, వృత్తి విద్యా కోర్సులకు వచ్చే వరకు, అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మరి ప్రభుత్వ సహకారం ఉందే. అలాగే పూర్తిగా ప్రభుత్వమే చేయాలని రూల్ లేదు. అలాగే మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మనమేం చేస్తున్నాం? తల్లిదండ్రుల మీద, ప్రభుత్వం మీద ఆధారపడుకొని పోయినా కనీసం ప్రభుత్వాలు మనకు సహకరిస్తేనే మనం అది వినియోగించుకోలేకపోతున్నాం. ఈ విషయంలో నేను చెప్తాను. అందుకే అయితే ఇక్కడ 60% మంది యువత కలిగిన భారతదేశంలో ఈరోజు కష్టపడి పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ, తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద ఆధారపడి టీనేజ్లో కొండలను సైతం పిండి చేసే గుండె బలము, కండబలము అనే యువత మరి ఎందుకు కష్టపడి పనిచేయట్లేదు? 24 hours సెల్ ఫోన్, సోషల్ మీడియా లేదా సినిమా, ఈ రెండు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. కనీసం అడుగు వేయడానికి కూడా ఇష్టపడడం లేదు ఈరోజు యువత, సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని. ఇప్పుడు అలాగే ఏమైనా సెల్ ఫోన్తో తన బుర్ర ఉపయోగించి యూట్యూబ్ ఛానల్స్ పెట్టో, లేదా ఇన్స్టాగ్రామ్ పెట్టో, వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలామంది యూటిలైజ్ చేసుకుంటారు. నా అన్వేషణ పేరుతో ప్రపంచాన్ని సేవిస్తున్నాడు ఎవరో ఒక అబ్బాయి, నెలకు 20 లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి యూట్యూబ్ స్టార్స్ చాలామంది ఉన్నారు సోషల్ మీడియా ఉపయోగించుకొని, డ్యాన్సుల ద్వారా, యాక్టింగ్ ద్వారా. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు చేసినా బాగుండేది. కానీ సోషల్ మీడియాలో కొన్ని అశ్లీలమైనటువంటి చిత్రాలకు, మాటలకు, డైలాగులకు దాని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల రీల్స్లో ముఖ్యంగా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్స్లో కానీ, యూట్యూబ్లో కానీ కొన్ని అసభ్యకరమైనటువంటి వీడియోలు, ఫొటోస్ వాళ్ళపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారు, మిస్యూజ్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం సినిమా ప్రభావం, అన్నిటికన్నా టీనేజ్ వచ్చేటప్పటికి హీరో వర్షిప్ ఉంటుంది. అంటే దేన్నైనా చేసేస్తామన్న గట్స్ ఉన్న ఏజ్ కాబట్టి, అడల్ట్ కౌమార దశ, దీంట్లో ఈ సినిమా ఫేవర్ అనేది సాధారణమైన విషయం కాదు. అందరము దానికి భక్తులమే, దానికి కాదనలేము. కానీ నేటి ప్రజెంట్ సినిమాలో ట్రెండ్ ఎలాగ ఉందంటే హీరోయిజం కాకుండా విలనిజాన్ని హీరోయిజంగా భావిస్తున్నటువంటి, అంటే ఏదైతే క్రిమినల్స్ ఉంటామో, ఏదైతే మర్డర్లు, మానభంగాలు, మందు తాగుతూ, బ్రాందీలు తాగుతూ, గుట్కా, కొకైన్, ఈ స్మగ్లింగ్, ఇలాంటివి ఏవైతే ఎక్కువగా సినిమాలో చూపిస్తున్న వల్ల దాని ప్రభావం ఎక్కువ పిల్లల్లో కనిపిస్తుంది. ఈరోజు హై స్కూల్ పిల్లలు కూడా డ్రింక్ అలవాటు పడిపోతున్నారు, గుట్కాలకు అలవాటు పడుతున్నారు. ఈరోజు కాలేజీల్లో ఎక్కడ చూసినా మనకి బ్యానర్లు, పాంప్లెట్స్ అంటిస్తున్నారు మత్తు పదార్థాల పైన, కొకైన్, డ్రగ్స్ అని పేరు చెప్తూ వాడొద్దని. అసలు అవన్నీ దాని ప్రభావం యువత మీద ఏ స్థాయిలో ఉందో చూడండి ఒకసారి. సినిమాల ప్రభావం ఎక్కువ దీని మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా అనేది ఒక వినోదం. అందులో సెన్సార్ బోర్డు ఒకటి ఉంది. ఆ సెన్సార్ బోర్డుని ఖచ్చితంగా నియంత్రించే రైట్ వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు ఒక సినిమా చూశాను. అందులో చాలా ఇబ్బందికరమైన ఒక పదం పదే 10 సార్లు వాడారు వాళ్ళు. అది చూసిన తర్వాత అందులో ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. సరే, మరి సెన్సార్ బోర్డు ఏం చేసిందో మనకు అర్థం కాలేదు. ఇలా ఎలాగా ఓకే చేశారంట. అలాగే ఈ హ్యాడ్లు అయితే ఇచ్చేస్తారు. పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమైన, డ్రింకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని ఇస్తుంటారు. అది ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు. అంటే ఆ బ్రాండ్ని అంబాసిడర్లుగా పనిచేస్తున్నాయి కొన్ని సినిమాలు. అది వాస్తవం. సో సోషల్ మీడియాని అలాగే సినిమాల్లో కూడా ఉన్నవండి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని నియంత్రించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది ఎందుకంటే యువత మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రులు అంటే గౌరవం లేకపోవడానికి, ఉపాధ్యాయులు అంటే గౌరవం లేకపోవడానికి, ఊరంటే గౌరవం లేకపోవడానికి, సమాజం అంటే గౌరవం లేకపోవడం ప్రధాన కారణం ఈ రెండు కూడా. ఈ రెండు సోషల్ మీడియా అద్భుతమైన అవకాశం ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి, తను ఎదగడానికి. కానీ మిస్యూజ్ చేసుకుంటారు యువత. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బాధ్యత ఉంది, అలాగే తల్లిదండ్రులకి బాధ్యత ఉంది. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే చిన్న పిల్లడు అంటే 2 సంవత్సరాలు వచ్చిన పిల్లడు అన్నమే తినట్లే. అంటే ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. అది ఇవన్నీ ఒక వ్యక్తి. ఈ రెండు నియంత్రించిన బాధ్యత ఉంది. తర్వాత యువతకు కూడా మీకు ఒక్క మాట చెప్తున్నా. మీరు టీనేజ్కి వచ్చారంటే మీకు కష్టించే శ్రమ, మీ గుండె ధైర్యము, ఆత్మాభిమానము, మీ బలము, అన్ని మానసిక శారీరక బలాలు మీకు ఎక్కువ ఉంటాయి. నేను అనుకుంటాను నాకు 20 సంవత్సరాలు తగ్గుంటే బాగుండేసి. సివిల్ సర్వీస్ చదివాడిను, గ్రూప్ 1 చదివాడిను, లేకపోతే పోలీస్ ఆఫీసర్ని అయ్యేవాడిను, లేకపోతే ఒలింపిక్స్కి వెళ్ళిపోయేవాడిను, క్రికెట్ స్టాపర్ అయ్యి, సినిమా హీరో అయిపోయి, అన్ని రకరకాల ఆలోచనలు ఇప్పుడు వస్తారు. అంత అయిపోయింది శాంతనాడు. అంటే ఉన్న వయసులో ఉన్నప్పుడు నేను కోల్పోయాను అనమాట. అంటే అప్పుడు నేను కేర్లెస్గా ఉన్నాను, రెక్లెస్గా ఉన్నాను, పట్టించుకోలేదని నేను ఇది తప్పు చేసిన ఫీలింగ్ నాకు ఉంది. ఇప్పుడు నాకు బాగా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, కానీ నా శరీరం సహకరించుతుంది, కొంతే సహకరిస్తుంది. క్రికెట్ బాగా ఆడాలనిపిస్తుంది, అరే అప్పుడు నేను ఆడలేప్పుడు ఇప్పుడు ఆడలేదు. అంటే ముఖ్యంగా చెప్తాను, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఇక్కడ కాక ఇంకెక్కడ, నువ్వు కాక ఇంకెవరని మనము మనసులో ఉంటే ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. సివిల్ సర్వీస్ టార్గెట్ పెట్టుకోండి, గ్రూప్ 1 టార్గెట్ పెట్టండి, గ్రూప్ 2 టార్గెట్ పెట్టండి, రైల్వే, బ్యాంక్స్, టీచర్ పోస్ట్, డిఫెన్స్, ఏ ఒక ప్రభుత్వ ఉద్యోగం సెలెక్ట్ అవ్వాలని ప్రయత్నం ఇప్పుడే చెయ్యండి. టీనేజ్లోనే మీ ప్రయత్నం ఫస్ట్ టైం ఎప్పుడు సక్సెస్ కాదు, కానీ కంటిన్యూగా 1 టైం, 2nd అటెంప్ట్, 3rd అటెంప్ట్, ఏదో కొన్ని అటెంప్ట్ చెయ్యండి. నష్టమేట్లు, ఒకటి పోతే ఇంకోటి కస్తే ఒక రాయి సిరితే ఒక పండు మీద, ఆ పండుగ పక్క పండుగ తగ్గుతుంది, ఇంకో రాయి ఇస్తే ఆ పండుగ తగులుతుంది. మొత్తానికి గురి తప్పొచ్చేమో కానీ విజయం మాత్రం ఏదో రోజు విజయం సాధిస్తాం. ఇంకొక ముఖ్య విషయము, ప్రభుత్వ ఉద్యోగమే జీవిత లక్ష్యం కాకూడదు. నీకు మల్టీ టాలెంటెడ్ ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థి, ప్రతి యువత కూడా ఆడగలడు, పాడగలడు, కష్టపడగలడు, వ్యవసాయం చేయగలడు, పారిశ్రామికంగా ఎంతో టెక్నికల్. ఈరోజు సెల్ ఫోన్ యూజ్ చేయడం మాకు రాదు, కానీ 5th క్లాస్ పిల్లలు కూడా అద్భుతంగా సెల్ ఫోన్ యూజ్ చేయగలరు. అంటే వాళ్ళకున్న టెక్నికల్ మైండ్ ఈ సీనియర్స్కి లేదు, ఏజ్డ్ పర్సన్కి లేదు. అంటే మీ బుర్రని, మీ ఐడియాలజీని మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడేలా చెయ్యండి. వ్యాపారం చేయండి, వ్యవసాయం చేయండి. అంతకుముందు కష్టపడాలనే ఆలోచన మీకు రావాలి. హార్డ్ వర్క్, మీరు హార్డ్ వర్క్ నమ్ముకోండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, కష్టపడి పని చేయండి. పని చేసి మీ అమ్మా నాన్న మీద ఎప్పుడైతే టీనేజ్ అంటే 13 సంవత్సరాలు దాటిందో అమ్మా నాన్న మీద ఆధారపడే పరిస్థితి మాత్రం ఎట్టి బిల్లు తెచ్చుకోకండి. నేను తెచ్చుకోలే, గుర్తుపెట్టుకోండి. నేను కష్టమో నష్టమో ఏదో పడ్డాను, కానీ పేరెంట్స్ మీద ఆధారపడేది చాలా తక్కువ. నాకు సిగ్గేసేది ఏదైనా అడగాలంటే. అన్నీ నా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కరెస్పాండెన్స్ డిగ్రీలు అవన్నీ కూడా. ఈరోజు మీ ముందు టీచర్గా ఉన్నాను, నేషనల్ వైజ్గా, స్టేట్ వైజ్గా బెస్ట్ టీచర్ అవార్డ్స్ వచ్చి ఒక యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మీ ముందుకి యూట్యూబర్గా ఉన్నాను. పేరెంట్స్ సపోర్ట్ కన్నా నా వ్యక్తిగతమైనటువంటి ఎఫర్ట్ కూడా ఉండడం వల్ల. అలాంటిది మీకు అన్ని సపోర్ట్ ఉంది, మీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది, మీకు మంచి ఈరోజు దేనికైనా గైడెన్స్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ కొడితే చాలు, గూగుల్ చేస్తే చాలు, ఫేస్బుక్ చూస్తే నీకు ఏది కావాలన్నా నీకు గైడెన్స్ ఇవ్వడానికి సోషల్ మీడియా ఉంది. సో మిస్యూజ్ చేసుకోకండి. ప్రపంచాన్ని శాసించే శక్తి యువతకు ఉంది.
అది నిజాయితీగా కష్టపడి మీకు నచ్చిన రంగంని ఎంచుకోండి. ఆ నచ్చిన రంగం నిజాయితీగా పనిచేయండి. మీరు ఎప్పుడు కూడా లీడర్గా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఫాలోవర్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీరు ఏ రంగంలో ఉన్నా అది నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళేలా చేస్తుంది. సో ఈరోజు స్వామి వివేకానంద జన్మదినోత్సవ సందర్భంగా మరొకసారి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కష్టపడదామా, కష్టపడి పనిచేద్దామా, అత్యుత్తమ ఫలితాలు సాధిద్దామా? మీరు సిద్ధము అయితే ఒక కామెంట్ చేయండి.